శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ నిందితుడు పోలీసులపైనే దాడికి తెగబడటం కాల్పులకు దారితీసింది. అత్తాకోడెలపై అత్యాచారం కేసులో నాగేంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం హిందూపురం, చిలమత్తూరు నుంచి పోలీసులు 2 బృందాలుగా వెళ్లారు. టేకులోడు వద్ద నాగేంద్రను పట్టుకునేందుకు సిఐ, కానిస్టేబుల్ ప్రయత్నించగా నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం నాగేంద్ర మోకాలిపై కాల్పులు జరిపారు. ముగ్గురికి హిందూపురం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. క్షతగాత్రులను ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు. చిలమత్తూరు వైపు వెళ్తున్నాడు మోటార్ బైక్లోనే అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ని ఇమీడియట్గా వాళ్ళని ఎప్పుడించడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి మోటార్ బైక్ని కిందికి పడేసి 10-15 అడుగులు వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకుని రవి అనే అతని పైన అటాక్ చేయడం జరిగింది. రెండోసారి అతను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఇమీడియట్గా నా దగ్గర ఉన్నటువంటి వెపన్తో గాల్లోకి ఒక రౌండ్ జరిపినా కూడా అతను భయపడలేదు. సెకండ్ రౌండ్ నేను అతని యొక్క మోకాలకు పక్కన జరిగింది. చిలమతూరు పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూజ్డ్ 1 కావడి నాగేంద్ర. ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో దాదాపు 43 కేసులు ఉన్నాయి. చిలమతూరు గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మన అక్యూజ్ ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మన సిఐ ఆంజనేయులు అండ్ టీము వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగబట్టడము, నైఫ్ లో వాళ్ళ పైన అటాక్ చేయడం అనేది జరిగింది. తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సినది వచ్చింది వాళ్ళ పైన. సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళ తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్ కి తీసుకుని వచ్చి రావడం జరిగింది.